హాయ్ ఫ్రెండ్స్, గరం గరం ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉల్లిగడ్డ చింతపులుసు ఎలా చేయాలో ఇలా చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మన ఘాటుకు కూడా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి అయితే 3 ఎగ్స్ని అయితే తీసుకోవాలి. మన ఇష్టం ఎన్నైతే అని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. వాటిని మంచిగా ఉడకబెట్టాలి పొయ్యి మీద పెట్టి. సో మంచిగా ఉడకబెట్టిన తర్వాత వాటిని దించాలి. ఈలోపు మనమైతే ఇక్కడ ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని అయితే మనం సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ తర్వాత జీలకర్ర వేయాలి, ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఏవైతే ఆనియన్స్ ముక్కలు ఉంటాయో ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ, తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం వేగనియాలి. వేగిన తర్వాత ఏవైతే ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉన్నాయో వాటికి కత్తులతో ఘాట్లు పెట్టి అయితే ఈ ఆనియన్లో వేసేయాలి. ఆనియన్లో వేసిన తర్వాత అటు ఇటు అయితే కలపాలి. కలిపిన తర్వాత చింతపులుసు ఏదైతే అప్పటికే మనం సిద్ధంగా ఉంచుకున్న చింతపులుసు ఏదైతే ఉంటుందో చింతపులుసును అందులో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా పోసి అయితే మంచిగా మరగనివ్వాలి. ఈ క్రమంలో ఏదైతే చింతపులుసు మరుగుతుందో మొత్తం చింతపులుసు అంతా కొడుగుడు బాయిల్డ్ ఎగ్కు పట్టి అయితే ఆ బాయిల్డ్ ఎగ్ మనం వట్టిగా తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగా పిల్లలకి వట్టి ఎగ్ పెడితే తినరు, ఎందుకంటే చప్పగా ఉంటుంది. సో ఇలాంటి ఆ చింతపులుసులో ఉడికిన ఎగ్ పెట్టినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా పిల్లలు మీ బాయిల్డ్ ఎగ్ తినకపోతే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు.